హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఈరోజు నేను మీకోసం కరకరలాడే క్రిస్పీ అయిన జంతికలు అయితే మీకు చూపెడదాం అనుకుంటున్నాను. జంతికలు అంటే ఇష్టం ఎవరికి ఉండవు చెప్పండి. అయితే వండడం చాలా కష్టంతో కూడుకున్న పని, కొంచెం రిస్కీ అనుకుంటారు. కానీ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ వండండి. చాలా సింపుల్గా ఒక్కళ్ళైనా వండేసుకోవచ్చు. ఎప్పుడు పండగలకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చుకోవడమే కాకుండా అప్పుడప్పుడు మనం కూడా ఇలాగ ఇంట్లో కూడా ట్రై చేసేసుకోవచ్చు. చూసారా లుక్ కూడా ఎంత బాగున్నాయో. ఒక్కసారి దీని ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా దీనికోసం నేను 3 గ్లాసుల వరిపిండికి 1 గ్లాస్ శనగపిండి అయితే తీసుకుంటున్నాను. తర్వాత దీనికి రుచికి సరిపడిన వాము అయితే వేద్దాం. వాము వేసుకోవడం వలన జీర్ణశక్తి అనేది బాగుంటుంది. అదేవిధంగా గుప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు వేయడం వలన ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే టేస్టీ అండ్ హెల్తీ కూడా. జంతికలు కూడా గుల్లదనం అనేది వస్తుంది నువ్వులు యాడ్ చేయడం వలన. తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కలిసేటట్టు పిండిని నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా ఒక్కసారి అయితే మనం కలుపుకుందాము. మొత్తం సాల్టు, వాము, నువ్వులు, శనగపిండి, వరిపిండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి, కిందకి పైకి. లేదంటే సాల్ట్ అనేది ఒకవైపే ఉండిపోయి వేరే చోటకి కలవకుండా ఉంటుంది. చూసారా ఈ విధంగా మొత్తం మనం కలిపేసుకుని తర్వాత దీన్ని ఒకవైపుగా మొత్తం ఒకేసారి కలిపేసుకోకుండా ఏ వాయికి ఆ వాయి కొద్ది కొద్దిగా గిద్దతో ఏ గిద్దకి ఆ గిద్ద అన్నట్టుగా కలుపుకుంటే మనకి సరిపోయిన. తర్వాత దీంట్లో కొద్దిగా తీసుకుని కొంచెం వెన్న అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఈ పిండి కలిపే ప్రాసెస్లోనే వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్తో పాటిస్తే చాలా బాగా వస్తాయని. మరుగుతున్న వేడి నీళ్ళని ఇందులో వేసి మనం గరిటెతో కలపాలి. చేయి పెట్టామంటే చేయి కాలిపోతుంది మరిగే నీళ్ళు కాబట్టి. ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. గట్టిగా మనం చపాతీ పిండి ఉంటుంది కదా అంత గట్టిగా కాదు, కానీ కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లేదంటే మనకి జంతిక అనేది దిగదు. తర్వాత మనకి జంతికలు ఏ షేప్లో కావాలంటే ఆ షేపు చిల్లులు ఉన్నవి అయితే వేసుకోవాలి. నేనైతే నాకు ఈ షేప్లో అయితే చాలా ఇష్టము. చూడడానికే కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఈ గొట్టంతో నేను 5 చిల్లులు ఉన్న జంతికని తీసుకున్నాను. చెప్పాను కదా ఒకవైపు వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నానని, ఇటువైపు అయితే ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. ఆయిల్ హీట్ బాగా అయిన తర్వాత జంతికలు అనేది వేసుకోవాలి, లేదంటే మనకి గుల్ల అనేది రావు. తర్వాత ఈ విధంగా నేను జంతికను అయితే చుట్టేసుకుంటున్నాను. మీకు ఈ విధంగా మూకిట్లో చుట్టడం రాకపోతే ఒక తడి క్లాత్ అయినా వేసుకుని దాని మీద చుట్టుకుని తర్వాత వేసుకోవచ్చు. లేదంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుని దాని మీద వేసుకుని ప్లేట్తో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా జంతికలను వాయికి సరిపడినంత వేసుకున్న తర్వాత వెంటనే కలిపేయకూడదు, లేదంటే ఇరిగిపోతాయి. ఒక్క నిమిషం అయితే ఏగనివ్వాలి. అప్పుడు తర్వాత మనం గరిటెతో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూసారా నేను ఏ విధంగా టర్న్ చేస్తున్నానో అలా టర్న్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ వెంటనే కలిపేయకూడదు, ఎందుకంటే జంతికలు అనేవి ఇరిగిపోయి ముక్క ముక్కలు అయిపోతాయి. చూసారా మీకు తెలుస్తుంది కదా పూస అనేది కూడా ఎంత నీట్గా నునుపుగా వచ్చిందో. చాలా గుల్లగా ఉంటాయి, అదేవిధంగా కరకరలాడుతూ ఉంటాయి, కమ్మదనం కూడా ఉంటుంది. నువ్వులు యాడ్ చేసాం కదా, ఇంకా మనకి 1 మినిట్ అయితే జంతికలు అనేవి ఏగిపోతాయి. శనగపిండి వేసాం కదా అందుకని ఎరుపు కలర్లో ఉండవు. మనం అచ్చంగా వరిపిండి అంతేకాకుండా మినప్పిండి యూజ్ చేసామంటే ఎరుపు కలర్ అయితే వస్తుంది. ఇలా శనగపిండి నువ్వులు వేయడం వలన ఇవి కొంచెం ఎల్లో కలర్లో ఉన్నట్టు ఉంటాయి, కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి చేసుకుని చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి నిజంగా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ఉంటాయి. అదే కాకుండా మనకి టీ టైం స్నాక్స్లో కూడా ఉపయోగపడతాయి. చూసారా ఇప్పుడు మనకి నురగ కూడా అనుగుతుంది. ఇప్పుడు మనకి ఎగిపోతున్నట్లు అర్థము. ఒకసారి మళ్ళీ వెనకవైపు టర్న్ చేసేసుకుందాము అన్నీని. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్లు చేయండి. నిజంగా క్రిస్పీగా టేస్టీగా అయితే జంతికలు అయితే వస్తాయి. ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారా నురగ అయితే అణిగిపోయింది కదా, ఇప్పుడు మనకి ఎగిపోయినట్లు. ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి అటు ఇటు కూడా ఈవెన్గా ఎగుతుంది. చెప్పాను కదా ఈ విధంగా మనం వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత ఇదే విధానంలో మిగిలిన పిండిని కూడా జంతికల కింద అయితే చుట్టుకుందాము. సేమ్ అలాగే వేడి నీళ్ళు వేసుకుని కలుపుకొని తర్వాత జంతికల సట్రంతో మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్ని జంతికలు రెడీ చేసేసుకున్న తర్వాత మనకి చూసారా 3 గ్లాసుల పిండికి ఈ మాత్రం క్వాంటిటీ అయితే వచ్చినాయి. నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి.
చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో. జంతికలు కూడా ఎక్కడ ఇరగకుండా మనం ఎలా వేసామో అలాగే వచ్చింది. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. అచ్చు మనం స్వీట్ షాప్లో చూస్తూ ఉంటాం కదా, అలాగే ఉంది కదా. పిల్లలకు కూడా మనం స్నాక్స్ బాక్స్లోకి అయినా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బెస్ట్ వరల్డ్ 110.